ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ జేజేఎం వినియోగంలో జాప్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణని ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాముల వర్ధంతి డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకి ఆమోదం తెలిపింది. ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల, ఉద్దానం, డోను తాగునీటి ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ జేజేఎం వినియోగంలో జాప్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మిషన్ డీపీఆర్ స్థాయి దాటి ముందుకు వెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుని రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కాకుండా లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి ఒక్కరికి చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాల్ని ఇస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పథకాల సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని అధికారులకి సీఎం ఆదేశించారు.